ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై సిఐడి విచారణ ప్రారంభించింది. చంద్రబాబు A1, లోకేష్ A2గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై IVRS కాల్స్ తో టీడీపీ దుష్ప్రచారం చేసింది. ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు సిఐడి అధికారులు. ఇదే సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ విజయవాడ నుంచి మనకి అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ చేస్తున్న ఫేక్ ప్రచారంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి కిందటే ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది. చాలా స్పష్టంగా సిఐడి ఏదైతే నిన్న ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన తప్పుడు ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పైన విచారణ జరపమని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిఐడి అడిషనల్ డీజీ సిఐడి కింది స్థాయి అధికారులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మంగళగిరి పోలీసులు దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సిఐడికి సంబంధించి ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన IVRS కాల్స్ పేరుతోనో సోషల్ మీడియాలోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, చట్టంలో లేని అంశాలను చట్టానికి విరుద్ధంగా, ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా ఒక ఇల్లీగల్ క్యాంపెయినింగ్ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలోనే సిఐడికి ఆదేశించింది దీనిపైన విచారణ జరపమని చాలా స్పష్టంగా ఈసీ ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఫిర్యాదు అందుకున్నటువంటి సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే కంప్లైంట్ ఎవరైతే మల్లాది విష్ణు చేసిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డైరెక్షన్ మేరకు జరుగుతున్నట్టు నేపథ్యంలో ఎఫ్ఐఆర్లు A1గా నారా చంద్రబాబు నాయుడు, A2గా నారా లోకేష్, అదేవిధంగా A3గా తెలుగుదేశం పార్టీ, A4గా ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్ టీమ్ ఆఫ్ టీడీపీ, అదేవిధంగా A5గా IVR కాల్స్ ఏవైతే 3 నెంబర్స్ నుండి వస్తాయో IVRS కాల్స్ వస్తూ ఉన్నాయో ఆ 3 నెంబర్లకు సంబంధించినటువంటి ఓనర్, అదేవిధంగా A8గా వాయిస్ టెక్నీషియన్ శాంపుల్ 1కి సంబంధించిన వాయిస్ టెక్నీషియన్ని, అదేవిధంగా A9గా మరొక వాయిస్ టెక్నీషియన్ పెట్టారు. అదేవిధంగా A10గా ఎవరైతే ఈ టెక్నీషియన్స్ వెండర్స్ ఎవరైతే ఈ ప్రాపగాండాలు ఉన్నారో, IVRS కాల్స్ పేరుతో జనాన్ని భయభ్రాంతులు గురి చేసేలాగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని విరుద్ధంగా అబద్ధాలను, అసత్యాలను, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దానిపైన ఎవరైతే తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళపైన విచారణ జరపడానికి సిఐడి ఉపక్రమించింది. ఇప్పుడు ఎవరైతే ఈ 10 మంది ఉన్నారో వీళ్ళని నేరుగా కూడా సిఐడి విచారించనుంది. సిఐడి ఇప్పటికే దీనికి సంబంధించి ఒక టీంని కూడా నియమించింది. ప్రధానంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఎందుకంటే ఎన్నికల్లో ప్రచార అంశాల్లో చాలా పారదర్శకత ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు, లేని భయభ్రాంతులకు గురి చేయకూడదు అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్తుంది చాలా స్పష్టంగా. దాన్ని ఉల్లంఘించి దాని విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తయారైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిందంటూ, ఇంకా అమలు చేయనటువంటి చట్టాన్ని అమలు చేసిందంటూ, కోర్టులో ఉన్నటువంటి చట్టాన్ని ద్వారా ఇప్పుడే భూములు లాగేసుకుంటున్నారంటూ ప్రజలకి నేరుగా ఇందులో చాలా క్రైమ్ అన్నది. ఎందుకంటే ఒకటి ఆ ఫోన్ నెంబర్లు ఏ విధంగా సేకరిస్తున్నారని అన్నది, ఆ డేటా ఎక్కడి నుండి వచ్చింది అన్నది, ఓటర్లకు సంబంధించినటువంటి డేటా ఒక ప్రైవేట్ పార్టీకి సంబంధించి ఏ విధంగా వెళ్ళింది, ఆ ప్రైవేట్ పార్టీ దగ్గర నుండి ఏ విధంగా వీళ్ళు ఓటర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తీసుకుంటా ఉన్నారు, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు సిఐడి క్షుణ్ణంగా విచారించనుంది. సో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. IVRS ప్రచారంతో ఒక తప్పుడు ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని, జనాన్ని భయభ్రాంతులు గురి చేయాలని, ఒక తప్పుడు ప్రచారాన్ని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చేసినటువంటి రాజకీయ కుట్రని ఇప్పుడు సిఐడి ఛేదించబోతుంది. ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా ఇప్పటికే అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత ఏవైతే ఎన్నికల కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇచ్చినటువంటి ఫిర్యాదులో చాలా స్పష్టంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఏ విధంగా ఉల్లంఘించారు, దానికి సంబంధించినటువంటి ఏ ఫోన్ నెంబర్ల ద్వారా IVRS కాల్స్ చేస్తూ ఉన్నారు, ఎవరెవరికి కాల్స్ చేస్తున్నారు, రికార్డ్ చేసినటువంటి కాల్స్ వివరించారు. మరొక వైపు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఏ విధంగా
తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమెకు సంబంధించినటువంటి ఆ వీడియో ఆధారాలను ఇచ్చారు, ఆ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తాన్ని ఇచ్చారు. ఆ ఎవిడెన్స్ని అంతా పరిశీలించిన తర్వాత దాదాపుగా 3-4 రోజులు పరిశీలించిన తర్వాత ఇది ఖచ్చితంగా చట్ట విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఇల్లీగల్ క్యాంపెయిన్ అని ఎన్నికల కమిషన్ నిర్ధారించుకుంది. సో సిఇఓ టీం నిర్ధారించుకున్న తర్వాత దీనిపైన తక్షణమే సిఐడి విచారణ జరపాలి. ఇది ఎందుకంటే సైబర్కి సంబంధించినటువంటి సైబర్ సెల్కి రిఫర్ చేసింది. సో సైబర్ సెల్ రిఫర్ చేయగానే సిఐడికి వచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా రిపోర్ట్ ఇవ్వమని చెప్పి ఆదేశించినటువంటి నేపథ్యంలో సిఐడి ఇమీడియట్గా రంగంలోకి దిగింది. మంగళగిరి సిఐడి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మంగళగిరి పోలీసులు సిఐడి విభాగం కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎఫ్ఐఆర్లో A1గా చంద్రబాబు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబే ఈ అంశాన్ని మరొకవైపు ప్రజల్లో కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని చేయడం, IVRS కాల్స్ ద్వారా ఇదే చేయించడం. మరొకవైపు A2గా ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి నారా లోకేష్ ఉన్నారు. A3గా తెలుగుదేశం పార్టీ ఉంది. A4గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ క్యాంపెయినింగ్ టీం ఉంది. సో దీంతో పాటుగా IVRS కాల్స్లో ఏ ఏజెన్సీలు అయితే ఈ ఓటర్లకు సంబంధించినటువంటి డేటాకు చోరీ అంశం కూడా ఇందులో వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఓటర్లకు సంబంధించిన ఫోన్ నెంబర్లు సేకరించడం, వాళ్ళకి ఈ తప్పుడు కాల్స్ చేయడం, ఈ తప్పుడు సందేశాలను ఇవ్వడం, తప్పుడు మెసేజ్ని పాస్ చేయడం, వీటన్నిటిని పైన కూడా ఇప్పుడు సిఐడి విచారించనుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఈ కుట్ర వెనక ఎవరెవరు ఉన్నారనే అంశం అయితే బట్టబయలు కానుంది. సిఐడి ఇప్పుడు మరింత ఫిజికల్గా కూడా ఎవరైతే కాల్స్ చేస్తారో ఆ ఏజెన్సీల దగ్గర కూడా వెళ్ళనున్నారు, వాళ్ళు కూడా ప్రశ్నించనున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ప్రతినిధులు కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ సతీష్.